జనగామ జిల్లా స్టేషన్ గణాపూర్ మండలం నమిలిగొండలోని భువనగిరి సాంబరాజ్ అనే మామాలి కూలి ఇల్లు షార్ట్ సర్క్యూట్ తో దగ్ధమైంది. కాగా సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం జరగలేదు. ఇంట్లోని వస్తువులు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. ఇంటి లోపల మీటర్ బాక్స్ లోని షార్ట్ సర్క్యూట్ అయ్యి పొగలు కమ్మడంతో అటువైపు వెళ్లేవారు ఇంటి యజమానికి చెప్పడంతో అందరూ కలిసి పైప్ లైన్ నీళ్లు చల్లారు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకా ఇక్కడ 20 మంది ఒకటేసారి వచ్చి కుప్పేసారి కొంచెం పైన మంచం ఉండేనట. ఇప్పుడు ఆడ ఉన్నది మంచం, అది అంటుకొని చిన్న చిన్న పైకి వేసి ఇదంతా ఫ్యాన్ కూడా పోగలుగుతానని అక్కడికి వాళ్ళు చుట్టుపక్కల చెప్పారు. చెప్తే నేను మా ప్రాంతానికి వచ్చేసాను. వచ్చేదానికి మొత్తం అంతా డ్యామేజ్ అయింది. ఇక వాళ్ళు మంచిగా ఉంటే మా సైడ్ బకెట్తో ఆపేసింది. ఏమేం కావాలి? మంచము, బట్టలు, వంట సామాన్లు ప్రతి ఒక్కటి, టీవీ, ఫ్యాను, మన వైరింగ్ మొత్తం, బియ్యం మనకి తెచ్చిన వడ్లు, పత్తి బస్తాలు ఉంటే అది కూడా మొత్తం డ్యామేజ్ అయిపోయింది. కొన్ని డబ్బులు కూడా ఉన్నాయని ఇక రోజు పనికి చేస్తాయి కదా, అవి ఎంతనే మాకు ఐడియా లేదు. 10-15 మొత్తం మొత్తం ఎటు అంతా కాలేదు సార్. దాదాపు 2 లక్షల దాకా నష్టం. గవర్నమెంట్ ఏమన్నా ఆదుకుంటే మేము బతకగలుగుతాం, లేకపోతే ఇక మా పరిస్థితి రోడ్డు ఉండే సార్.